నీరు ఫ్లోటింగ్ ఉంది కదా, ఈ టైంలో పంపింగ్ చేసే అవకాశం ఉంటుందా? రేపు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఈ టైంలో కాదు బ్రదర్, 40,000 క్యూసెక్కులు దాటితే ఎప్పుడైనా పంప్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృధాగా పోతున్నాయి, వందలాది టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. కాబట్టే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే రివ్యూ చేయండి, చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి. ఎప్పుడైనా చిన్న ఇదేం పెద్ద అర్థం కాని ముచ్చట కాదు బ్రదర్. ఎప్పుడన్నా మన ఇంట్లల్లో నీళ్లు వస్తాయి, ప్రతిరోజు గంటనో 2 గంటలో నీళ్లు వస్తాయి, ఇది మున్సిపల్ నీళ్లు. ఏం చేస్తాం మనం? ఇంట్లుండే బిందెలన్నీ నింపుకుంటాం, ఇంట్లుండే కుండలన్నీ నింపుకుంటాం, డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ములు నింపుకుంటాం, పెట్టుకుంటాం. ఎందుకు? వచ్చేది గంటనో 2 గంటలో కాబట్టి దెబ్బన నింపుకొని పెట్టుకుంటాం. మేం చెప్పేది కూడా కదే, కింది గుత్తగా పోతున్నాయి నీళ్లు, వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లన్నీ నింపుకుంటే 240 పైచిలకు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు. 240 టీఎంసీలు అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. నీళ్లున్నాయి, తప్పకుండా వెంటనే నింపి పెట్టండి అని చెప్తున్నాం. అంతకంటే ఇలా బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన వద్దు, రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రాజెక్టు రేపు మాట్లాడదాం, మిగతా విషయాలు మాట్లాడదాం రేపు.